ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. 'భారత్ మాతాకి జై' అని ఒక కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. భారత్‌కి ఎప్పుడైతే ఈయూకి సంబంధించిన శాంక్షన్స్ రష్యా మీద వేశారో, ఈ ముడి చమురు గురించి, ఇండియా యొక్క అవసరం రష్యాకి, రష్యా యొక్క అవసరం ఇండియాకి పడింది యుక్రెయిన్ వార్ నేపథ్యంలో. అది ఇప్పటికీ కూడా నడుస్తోంది. సో భారతదేశం యొక్క చమురు కొనుగోలు చేసి EU దేశాలకు అమ్ముతోంది, యూరోపియన్ యూనియన్. సో రష్యా చాలా కీలకమైనటువంటి దేశం. ఆ దేశాధినేత మన దేశంలో పర్యటించడం అంటే చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. రెండవది, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేటువంటి కోర్టు ఉంది. ఆ కోర్టు రాజకీయ కారణాలతో, అమెరికా ఒత్తిడితో పుతిన్ని యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది. యుద్ధ నేరస్తుడిగా ప్రకటించిన తర్వాత ఆయన విదేశీ పర్యటనలు చాలా వరకు తగ్గిపోయాయి. భారతదేశము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యదేశం కాదు కాబట్టి ఈ తీర్పు మనకు వర్తించదు కాబట్టి, సో పుతిన్ చాలా నిర్భయంగా ఇక్కడ పర్యటన చేయగలిగారు. కాబట్టి ఈ దృష్టిలో చూస్తే కనుక మన దేశంలోకి పుతిన్ రావడం, ఉక్రెయిన్ యుద్ధానికి రావడం ముందు భారత్తో చర్చించారు. భారతదేశం ఇందులో న్యూట్రల్గా ఉన్న కారణంగా రష్యాకి అంతకుముందు లాభం జరిగింది. అంటే రష్యాను బలహీనపరిచేందుకు రష్యా ఉక్రెయిన్ యొక్క భుజాన తుపాకీ పెట్టి యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ప్రయత్నం చేశాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రష్యా ప్రయోజనాల్ని లోతుగా చెప్పకపోయినా చేతల ద్వారా కాపాడేటువంటి ప్రయత్నాన్ని భారత్ చేసింది. అంటే ట్రేడ్ ద్వారా ఇది జరగడం, ముఖ్యంగా ముడి చమురు నేను ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఇదంతా జరగడం అనేది రష్యాకి చాలా మేలు చేసినట్టయింది భారతదేశం. సో నిజానికి భారతదేశం దీని ద్వారా రష్యా పక్షాన కూడా లేదు. ఐక్యరాజ్యంలో ఓటింగ్ జరిగిన ప్రతిసారి రష్యాకి అనుకూలంగా ఓటు వేయకుండా ఓటింగ్ ఇచ్చి భారత్ గైర్హాజరైతూ వస్తుంది. కాబట్టి ఈ దృష్ట్యా కూడా ఈ సమావేశం చాలా కీలకమైంది. సమావేశంలో 2 రోజుల్లో వాణిజ్యపరమైనటువంటి, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి, రక్షణకు సంబంధించినటువంటి, ఇంధన భద్రతకు సంబంధించి అనేక అంశాల మీద, జాతీయ అంతర్జాతీయ విషయాల మీద లోతుగా చర్చలు జరిగాయి. చాలా అంశాలు బయటకు వచ్చాయి. జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారో దాంట్లో కూడా ఈ మొత్తం సెంటిమెంట్ని 2 దేశాల అధినేతలు మోడీ అటు పుతిన్ ప్రదర్శించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో 2-3 సింబల్స్ మనం మర్చిపోకూడదు. ఏంటంటే మొట్టమొదటిది, మోడీ రష్యాతో స్నేహాన్ని కోరుకునేటువంటి రష్యాని సున్నితంగా చురకలు అందించాల్సిన చోట ఈరోజు వెనకాడలేడు. సో ఆయనకి పుతిన్కి ఏకంగా భగవద్గీతను ఇచ్చారని దీని వెనుక కారణం ఉంది. ఇస్లాం వాళ్ళు చేసినటువంటి భగవద్గీతది 2011లో ఇదే భగవద్గీత 2011లో యుద్ధాన్ని ఇది ప్రోత్సహిస్తుంది, నిషేధించాలి అంటూ రష్యాలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది, గొడవ జరిగింది, కేసులు కోర్టులు దాకా వెళ్ళిన తర్వాత కోర్టు అది కొట్టేసింది, వేరే విషయం. సో ఆ రష్యన్ అనువాదాన్ని మోడీ ఇవ్వడం అనేది ఒక సింబాలిజం కింద చెప్పుకోవాలి. పుతిన్కి కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేసినట్టుగా, ఆయన పూర్తిగా లొంగినట్టు మనం అయిపోయినట్టుగా కాకుండా మనం చెప్పవలసింది మన దేశం యొక్క సందేశం ఆయన చేరేలా చేసాం. మోడీ భగవద్గీత ఇచ్చినటువంటి మరుక్షణం ఇందాక ఇస్లాం అని వచ్చింది నోట్ వచ్చి ఇస్కాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ భగవద్గీత ఏదైతే ఉందో, అంటే వెంటనే వాళ్ళ నుంచి కూడా మీకు రిప్లై వచ్చింది. అంటే రెస్పాన్స్ ఏమనంటే, మేము ఎన్నో భాషల్లో మేము ఇట్లా భగవద్గీతను ప్రచురించాము. సో ఏ భాషలో కూడా మీకు భగవద్గీత కావాలన్నా ప్రపంచంలో ఎవరు అడిగినా మేము భగవద్గీత సరఫరా చేయగలము, రష్యాలో కూడా చేయగలము అని చెప్పింది ఇస్కాన్. రెండవ సింబాలిజం ఏంటంటే, అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పుతిన్ వచ్చారు. ఆయన టాయిలెట్ని కూడా ఆయన తెచ్చుకున్నారు, అది పరిస్థితి. సో అంత జాగ్రత్త పరుడు ఆయన. సో అటువంటి పుతిన్ మోడీ కాన్వాయ్లో మోడీ తీసుకొచ్చినటువంటి మిగతా వాహనాల మధ్య ఒక తెల్లని వాహనంలో ఆయన మోడీ అడగగానే ఎక్కడం అనేది మోడీ పట్ల కానీ భారతదేశం పట్ల కానీ ఆయనకున్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని క్లియర్ కట్గా చూపిస్తుంది అంటున్నారు. ఈ వైట్ కార్ కూడా సందేశాన్ని ఇస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా సందేహం. ఇది టొయోటా కార్, కానీ తయారైంది మహారాష్ట్రలో దానికి సంబంధించిన బర్డ్ ప్రూఫ్ మెటీరియల్ అంతకు JCDL అనే కంపెనీ అమర్చింది. చాలా భద్రమైనటువంటి వాహనము, కానీ మన వాహనం అన్ని తనం తెచ్చుకున్నాం. మన ప్రధానమంత్రి కోరగానే అందులోకి ఎక్కడము, ప్రధానమంత్రి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆయన స్వయంగా ఎదురేకి స్వాగతించి హగ్ చేసుకోవడము, ఆయన మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తూ మనం వాహనాన్ని ఎక్కడం, మేక్ ఇన్ ఇండియా మహారాష్ట్ర నెంబర్ ఉన్నది ఎక్కడం. సో భారత్ రష్యా యొక్క పరస్పరం నమ్మకాన్ని చూపించినట్టయింది. మిగతావన్నీ ఒకవైపు ఒప్పందం, ఒక ప్రత్యేకమైన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత దీన్ని రీలోస్ అగ్రిమెంట్ అంటారు. ఈ రీలోస్ అగ్రిమెంట్ చాలా కీలకమైనది. దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఇరు దేశాల నుంచి యావత్ ప్రపంచం మీద కూడా ఉండబోతుంది అంటున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. రీలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఆఫ్ సప్లై. సో పరస్పరము కూడా సరఫరాలకు సంబంధించి, మరమ్మతులకు సంబంధించి, సహకారానికి సంబంధించి, సమన్వయానికి సంబంధించి ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు వీలుగా ఉద్దేశించినటువంటి ఒక అగ్రిమెంట్.
దీనిలో భాగంగా రష్యాకు చెందినటువంటి పడవలు కానీ, విమానాలు కానీ, వాళ్ళ జలాంతర్గాములు కానీ, వాటి మరమ్మతులు కానీ, మెయింటెనెన్స్ కానీ, వాటికి సంబంధించిన రీఫ్యూలింగ్ కానీ, వాటికి కావాల్సిన మిగతా సపోర్ట్ కానీ అవన్నీ కూడా భారతదేశం ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి యుద్ధ నౌకలు కానీ, మన దేశానికి చెందినటువంటి విమానాలు కానీ, ట్యాంకర్లు కానీ, మిగతా వాటికి రష్యా అదేవిధంగా రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా స్ట్రాంగెస్ట్ అగ్రిమెంట్ అండ్ థర్డ్ బిగ్గెస్ట్ సింబాలిజం ఇది.